గులాబీ రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే. బాబన్న ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? నన్ను కలిసేదండి నువ్వు. బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తున్నా ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఫోన్ ఎవరు? అమ్మ బాబన్న. ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే గులాబీ నేత్రమి నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 minutes లో వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలగబెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా? ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడా. అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా నుంచి చూడు గడబొంగులాగా. పోతే కొమ్మ ముంచావు కదే. ఆ బాబన్న దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాకి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డేట్ ఇచ్చాను. నువ్వు వెళ్ళకపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని. రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే నువ్వు చెబుతావు? ఆడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అబద్ధం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను నన్ను ఒసేయ్, నిన్ను వాడి దగ్గర ఎలా పడుకోబెట్టాలో నాకు తెలిసే. అవే చెబుతా. ఎవడయ్యాడు? కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా. అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, 1 గంటలో వచ్చేస్తాం. అమ్మ కొట్టాడు. ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని ఇంట్లో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత వాళ్ళు? నువ్వు 20,000. నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు. పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి. ఈ డబ్బాల నుంచి డబ్బులు ఎలా తెస్తారో. ఏ పోరి బాస్ మంచి క్యాష్ పార్టీ అనుకుంటా. వదలక్ పట్టుకో, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. అరే ఈ ఖాళీ పిల్లి అర్ధరాత్రి దాకా నిల్చొని బిజినెస్ చేసాడు ఎందుకు చెప్పు? ఆయన పట్టుకున్నావు అనుకో, కస్టమర్లని మొత్తం నీ చేతిలో పెట్టుకొని మస్త్ ఫోన్ల మీదనే దందా చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడుకుని ఉండడానికి ఎంత తీసుకుంటావు? 100. అరే మంచిగా అయిపోయినా, లేకపోతే నేను వదిలేటోనే కాదు. 25,000. ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళక. ఏం పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఇంకా డబ్బులు కావాలి. నిన్ను కొట్టిన బుద్ధి రాలేదా? అది మనకు అలవాటేలే. అదేదో పెట్టావు కదా, నొక్కావు కదా, డబ్బులు. ఇది ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకుంటున్నావా? దానికి లిమిటేషన్ ఉంటుంది. ఈ లొల్లి దగ్గర కహానీలు వద్దమ్మా. ఇక్కడ నేను కొడితే కెమెరాలో పడతావు. ఆగు. ఎక్కడ పడతాను? ఎక్కడ్రా పడేది? ఎంత పని చేసావు గురు? పోయాడా? ఓకే బాయ్. లేదు, స్పృహ తప్పాడంతే. లేచాక వాడిపోతాడు. అబ్బా, అసలు ఈ రోడ్లో పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ. వాళ్ళు వస్తే ఇరుక్కుంటాం. సరే నువ్వు ఇక్కడే ఉండు. చేయాలి. హలో బోస్, నేను అభిని. అదంతా తర్వాత చెప్తాను రా. నువ్వు నాకు అర్జెంట్ హెల్ప్ చేయాలి. అది మీ బంధువులు ఎవరో ఏసీపీ గారు ఉన్నారు నాకు కదా. అదేరా, నేను ఇక్కడ కొన్ని కొట్టాను. వాళ్ళు లేకుండా పడిపోయాడు. అవునరా. అరే నువ్వు ఏసీపీ దుర్గా గారితో మాట్లాడి నన్ను విడిపించమని చెప్పరా. ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటి? అరే బోస్, నేను తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళిన ఫోన్ చేస్తాను. ఉంటాను. నడవరా. కూర్చో. ఇండీసెంట్ ఫెలోస్. యు ఆర్ రైట్.
ఏం గురు ఆశ్చర్యంగా ఉందా? నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు. వాట్స్ నేమ్? టేక్ ద సోడా, టేక్ ద వాటర్ బాటిల్, ఓపెన్ బ్లౌజ్, రిమూవ్ దుపట్టా, యూ కిస్. ఏం గురు, పోలీస్ స్టేషన్ లో ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడు, మనం తొందరగా బయటకు వెళ్తాం. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? హూ ఇస్ ద స్టేషన్ ఇన్ఛార్జ్? హలో, ఎక్స్క్యూజ్ మీ. సార్ ఏంది సార్, సీఏ వచ్చినంత వరకు ఏమీ అవ్వదు. ఇలా వచ్చి కూర్చోండి సార్. ఎందుకు సార్, వాళ్ళ వల్ల ఏం అవ్వదు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వేకప్. హలో సార్, ఐ వాంట్ మేక్ అ కాల్. ఐ వాంట్ టు టాక్ టు ఏసీపీ దుర్గా. నెల్లూరు పెద్దారెడ్డి వద్దా? ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వేకప్. ఏంద్రావా లొల్లి? రోదలతో కనిపిస్తే తీసుకొచ్చినా సార్, ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. లోపటైరా చల్ నడు. జరా చూసి అబ్బా. హ్మ్. పంచాయతీ రావా పండుకోనియారు. సార్, బండి పక్కన పెట్టు. ఈయనెవర్రా? నమస్తే సార్. సలాం సాబ్. ఏమిటే నువ్వు ఇలా వచ్చావు? ఈ ఏరియాకి ఎప్పుడు రావు కదా. ఈ కేసు ఏంటయ్యా? ఈ బ్రోతలతో తిరుగుతుండే తీసుకొచ్చాను సార్. ఆయన అలాంటి వాడు కాదు సార్. మన లొల్లి కృష్ణ అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకొని. ఏం గొడవ? సెంటర్ లో అది డబ్బుల డబ్బా ఉంది సార్. అందులో అదేదో నొక్కితే డబ్బులు వస్తుంది కదా సార్. ఏటీఎం సెంటర్. ఆ డబ్బుల డబ్బా వల్లే సార్. అందులో డబ్బులు తీసుకుని కూడా మన కృష్ణ గొడవ పెట్టేశాడు. ఆ గొడవలో తలకి దెబ్బ తగిలి కృష్ణ కింద పడిపోయాడు సార్. సార్, ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్. కేవలం నన్ను కాపాడడానికి ఆయన పని చేశాడు సార్. సార్, నేను ఇప్పటి వరకు ఈయన గురించి ఇంత మంచిగా మాట్లాడినట్టు ఎవరి గురించైనా మాట్లాడానా? ప్రతిరోజు మీరు నన్ను తీసుకొచ్చి ఈ సెల్లో పడేస్తారు సార్. మా లొల్లి కృష్ణ వచ్చి మీకు డబ్బులు కట్టి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు సార్. అతని గురించి నేను ఇంతగా మాట్లాడుతున్నానంటే అతను ఎలాంటి వాడో అర్థం చేసుకోండి సార్. అంటే నీ మాట విని ఇప్పుడు ఆయన వదిలేలా? ఆయన జెంట్లమేనా? ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ప్లీజ్ సార్, పోనీ వదిలేయకండి సార్. కనీసం ఒక ఫోన్ అయినా చేసుకొనియండి సార్. ఏ ఆయన దగ్గర సెల్ లేదా? సార్, బ్యాటరీ అయిపోయింది సార్. ప్లీజ్ ఒక్క ఫోన్ సార్. ఓకే ఓకే. అతను ఫోన్ చేసుకొని నేను బయటికి వెళ్ళొస్తా. అరే యాది, గా సెల్ ఓపెన్ చేయరా. అరే బోస్, నేనే మాట్లాడుతున్నా. ఆ స్టేషన్ నుంచే మాట్లాడుతున్నాను రా. ఏ స్టేషన్ రా? ఏ స్టేషన్ సార్? మొగల్పురా. మొగల్పుర స్టేషన్ నుంచి. నువ్వు మీ ఏసీపీ గారితో మాట్లాడావా? ఈ టైంలో ఫోన్ చేయడం బాగుండదురా. అరే ప్రాబ్లమ్స్ ముహూర్తాలు పెట్టుకొని రావురా. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఇంకో పావు గంటలో ఏసీపీ గారు ఇక్కడ ఉండాలి. నన్ను విడిపించాలి. దట్స్ ఆల్. సరే చేస్తాను.
థ్యాంక్ యూ. సార్ కూర్చోండి సార్. ఇట్స్ ఓకే. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? నో. కాఫీ. యా 2 కాఫీ. నరసింహ 3 కాఫీ స్పెషల్ ప్లీజ్. అటువంటి పేరు అభి అంటే చాలా మంచివాడు. నాకు నేను అసలు చూస్తా. తప్పు చేయడు. అరే నేను చూస్తా అంటున్నా కదా, నేను చూస్తానయ్యా. మేడం. మురళి ఏందయ్య లొల్లి? అభిరామ్ అంటే ఎవరు? అభిరామ్ అంటే నువ్వేనా? అవును మేడం, నమస్తే. దుర్గా IPS. కూసో. థ్యాంక్ యూ మేడం. ఏంది నీ కథ? మేడం నేను బోస్ కొలీగ్ని. తెలుసు, అందుకనే కదా నేను వచ్చింది. ఈ అమ్మాయి పేరు గులాబీ. అంటే అది తను సానిది తెలుసు, వెనక తిరిగి చెప్పు. అంటే అది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో రాగు. జోకుమయ్యా జోకు, జోకుమయ్యా జోకు. నువ్వు గాని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో వర్షం పడింది మేడం. నా కారు ఆగిపోయింది. అక్కడ ఈ అమ్మాయి నాకు పరిచయం అయింది. అదే వాన కురిసింది, పోరు దడిసింది, నీకు మూడొచ్చింది, పాట వేసుకున్నారు. కేల్కతం వెనక తిరిగేమా? లొల్లికృష్ణ అనేవాడు ఈ అమ్మాయి బ్రోకర్ అండి. వాడు బండార్ బాబు అనే కార్పొరేటర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడండి. అయితే ఈ అమ్మాయికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదండి. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా నేను చెప్పానండి. వాడితో కలిసి మేము ఏటీఎం దగ్గరికి వెళ్ళామండి. వాడు ఆ డబ్బు తీసుకుని ఇంకా డబ్బు కావాలంటూ కత్తితో బెదిరించాడు మేడం. అప్పుడు నేను మనం ఒకటి కొట్టాను. అంటే స్పృహత పడిపోయాడండి. అది జరిగింది. అయితే ఈ అమ్మాయికి ఏం తెలీదు. మీరు ఎలాగైనా ఈ అమ్మాయిని వాడి నుంచి కాపాడాలి మేడం, ప్లీజ్. మురళి మేడం ఈ కృష్ణవుడయ్యా? ఆడమ్మాయిల బ్రోకర్ మేడం. అచ్చా. గాడు ఈడకపోతే ఆడ పెద్ద లొల్లి. గాందుకే అని లొల్లి కృష్ణ అంటారు మేడం. ఆహా, గీని వెనక కథ ఏంది? మేడం గీని బ్యాక్గ్రౌండ్ ఏంది మాయా? గానికి అంత సీన్ లేదు మేడం. గాని మీద మస్తు కేసులు ఉన్నాయి. అట్లనా? మళ్ళీ గీంతో మనకెందుకు పోయా లొల్లి? ఇగో రేపే కదా ఎలక్షన్స్. అవును మేడం. గాని నువ్వు చూసుకో, షో మ్యామ్. నేను ఇక్కడ ఫైల్ క్లోజ్ చేస్తా, ఓకే మ్యామ్. పని అయిపోతుంది. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఏంది పోయా అభి, నీ ప్రాబ్లం పోతుంది. ఓకే మేడం. ఇక పోయిరా. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం. ఏంటి? అరే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోరగాళ్ళ కథ మనకు తెలవంది ఏమున్నది? పిలిచారా మేడం? నిన్ను కాదు నువ్వు పోయా, నువ్వు నువ్వు రా చెప్తాను. ఏంటి గులాబీ, ఎందుకు ఇలా లాక్కొస్తున్నావు చెప్పు. ఎంత పని చేసావు గురు. ఆ కృష్ణగాడి పేరు చెప్పి తప్పు చేసావు. లేదే, వాళ్ళు కూడా వాడి మీద కేసులు కొట్టేసి ఫైల్ క్లోజ్ చేస్తా ఉన్నారు కదా. ఇంకా మనమే వాడికి ఫేవర్ చేసినట్టు. ఫైల్ క్లోజ్ చేయడం అంటే చంపేయడం. పోతే పోయాడు, పీడబోతుంది. గురు పాపం గురు, నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేశాడు. అంతేకాకుండా వాడికి తల్లి చెల్లి కూడా ఉన్నారు. వాడి మీదే ఆధారపడ్డారు. వాడు చస్తే వాళ్ళు బతకలేరు. అమాయకులు. వాడిని చంపడం వద్దు గురు. ఆంటీ అవు నేనేరా? ఆంటీ అరే బోసుగా, ఏంటంటే ముందుగాలకి ఈ సంగతి చెప్పు నాకు. నీ దోస్తు మంచోడా కాడా? అయ్యో ఎందుకలా అడుగుతున్నారు? అదేం లేదురా, ముందుగాలుగా బజార్ దాన్ని బచాయించమన్నాడు. బచాయించిన. ఇప్పుడేంద్రా బాయ్, గా బజార్ దాన్ని బ్రోకర్ గారు కూడా బచాయించమంటున్నాడు. దానికి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? గడ్డని ఏమనుకుంటున్నాడు? గంతే, దాని మీద డౌట్ వచ్చి నీకు నేను ఫోన్ కొడుతున్నా. ఈ సంగతి చెప్పు మళ్ళా. అలాంటిదేం లేదంటే నేను ఇదివరకు మీకు ఎవరికి రికమెండ్ చేయలేదు కదా. ఈ అబ్బాయి చాలా మంచోడు ఆంటీ. ఆహా గట్లనా? సరే చేస్తా గాని నాకు జర డౌట్ వస్తున్నది. ఈ కథల నీకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా? నీ కూడా తిరుగుతున్నావా రాత్రులు? లేదంటే లేదు. జాగ్రత్త, నా సంగతి తెలుసు కదా. తెలుసు. తోలు తీస్తా బిడా. ఎలాగోలా విడిపించండి ఆంటీ ప్లీజ్ ఆంటీ. చేస్తా ప్లీజ్ ఆంటీ. అరే నేను చేస్తా బాయ్, నాకు తెలుసు కదా. నేను ఏదో ఒకటి చేస్తా గానీ అలాగే అలాగే ఆంటీ. నీ ముందుగా ఫోన్ పెట్టాయి. అలాగే నాకు పని ఉన్నది, నేను వెనక చేస్తా. ఫోన్ పెట్టు. ఏహని చెప్పు. ఏంది ఎంత లేటు? ఇంటికి వస్తున్నావా లేదా? వస్తున్నా, కానీ జర లేట్ అవుతుంది. ఏమైంది? ఏమైతుంది? పోలీస్ స్టేషన్ కదా, జర కిరికిరి అవుతుంది గద్దే. నువ్వు వండుకోరాదయ్యా, ఊకెందుకు పరిశాన్ చేస్తావా? ఇగో నేను ఇంటికి లేటుగా వస్తున్నా అని ఫుల్ మందు కొట్టేసినావు అనుకో, ఇంటికి రాగానే నీ తల్లి కుతికే బట్టి పిసికి మొత్తం మందు కక్కిస్తా. నాకు 2 పెగ్గులు ఉంచాలి. ఇక నువ్వు వండుకో. ఎవరు మేడం? మా ఇంటాయన. అది ఎప్పుడు జల్ది ఇంటికి పోదామన్నా ఈ పోలీస్ స్టేషన్ ఏదో ఒక కిరికిరి వస్తుంది. పోనే పో.
ఏమా ఏ ఏడయ్యా మీ సీఏ ఆ? డాక్టర్ గారు వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ శాఖ వామ్మో, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తాను నాన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయ కదా. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఏరా, ఆ? ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? ఆ? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. వద్దు, వద్దు, వద్దు. వందా? గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. రేయ్, చెప్పరా, చెప్పు. మళ్ళీ ATM చెప్పండి. దగ్గర ఏం చేస్తున్నాను? ATM? చెప్పరా. ATM? రేయ్, చెప్పరా. రేయ్, వదులుతా అనుకున్నావా? ఏంటి? రేయ్, అది కాదు. రండి మేడం, మేడం, నేను నమస్కారం. ఇంట్రాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా. ఏంటి సార్? ఆయ్. సార్, చెప్పు. ఏం చెప్పంటారు సార్? అయ్యో. డబ్బుది మేడం, డబ్బుది. అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా 3. లే మేడం, 8 కేసులున్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రేయ్, నువ్వు అసలు అవసరమా? నేను చంపేస్తా. మేడం, నీ దండం పెడతాను, నన్నేం చేయకండి. నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ యవ్వ తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతది. పోస్ట్ మార్టమా? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే. మేడం, నీ దండం పెడతాను, నన్ను ఏం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పనిచేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే? మాట్లాడవేంటే? ఏం మాట్లాడనురా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదేనా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామ్మో, ఏదో ఆ టైంలో అలవాటు చొప్పున అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో 1,00,000 అంటాం. నేను చెప్తే అన్ని నమ్మేటవేనా? నోర్మై, నువ్వు చెప్తేనే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది. మేడం, ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. హలో అన్న, నేను ఏంద్రా లొల్లి? గులాబీ ఏదిరా? అన్న, ఇంకా నా చేతుల్లో ఏం లేదన్న. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతారట. లైన్లో ఉన్నాడు. హలో, ఏసీపీ దుర్గా హియర్. ఆ దుర్గనే. నమస్తే మేడం. అవును గాని గులాబీ నీకు ఎరికే కదా? ఆ పిల్ల కోసం మేము తిరుగుతున్నామంట. అవును, ఈ రోజు దాన్ని వదిలేదు. ఎప్పటి సొంత దానికోసం ఎదురు చూస్తున్నా. చూడు, ఇవన్నీ వెనకసరికి ముందు నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి. అదేంది మేడం? నేను చెప్తున్నా కదా, నువ్వు మర్చిపోవాలి. మేడం, నేను దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చిన. ఇవన్నీ నాకు ఎరికేనా బై? అది కాదు మేడం. బండారు, నేను నీకు మర్యాద చెప్తున్నా, నువ్వు వినాలి. నా గనక కిరాకు తెప్పించినావు అనుకో, మళ్ళీ నీ పాత ఫైళ్ళని నా టేబుల్ మీద ఉంటాయి. గండ్లని బ్లూ ఫిలిం కథ కూడా ఉన్నది. మళ్ళీ ఇది వాల్ పోస్టర్లు, అంటే గోడ మీద ఎక్క కూడా చూసుకో. అదంతా ఎందుకు మేడం? ఆ మనీ మర్చిపోరా, అంతే కదా. ఈ మాత్రం దానికే గుర్తవుతారు ఎందుకు మేడం? గుడ్, ఇప్పుడు నీకు మంచిగా సమజైంది అనుకుంటా. మళ్ళా గీయన్ని నువ్వు మర్చిపోయినావు అని నన్ను అనుకోమంటావా? అది ఎప్పుడో మర్చిపోయినా మేడం. గుడ్, మంచిగుండు. అంటే ఇప్పుడు మన ఖేల్ ఖతం, దుకాన్ బంద్. బంద్ చేయమంటావా? మీ ఇష్టం మేడం. ఓకే, బంద్ చేసిన. చూడు, అందరు మంచిగున్నారా అని అడుగుతున్నా. అన్నని అడిగినా అని చెప్పు. అవును గాని మీ బస్తీలో ఎలక్షన్ లో ఎట్లున్నది? గదర్చుకుందామని అడిగిన. మంచిది, మ్యాటర్ ఓవర్. ఒరే లొల్లి, నువ్వు ఇంకోసారి ఇట్లా లొల్లి చేసినట్టు నాకు ఎరకైంది అనుకో, నేనే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తా. నా సంగతి తెలుసు కదా. అభి, ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ మేడం. ఇక నువ్వు నాడు. బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, ఇలాంటి పనులు చేయక్కర్లేదు.
ఇంకెప్పుడు గులాబీ జోలికి రాకు. మాకిలాంటివన్నీ మామూలే గురు. వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. నీకే ఈ రాత్రి కొత్తగా ఉన్నట్టుంది. నాలాంటి ఆడదాన్ని మొదటిసారి చూశారు కదూ? అవును గురు, నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది? నీలా వాస్తవంలో బతకాలనిపిస్తోంది. అది సరే, నన్ను చూస్తే నీకేమనిపిస్తోంది? ఇంకా భూమి మీద మనుషులున్నారా అనిపిస్తుంది. వాళ్ళ మధ్య బతకాలనిపిస్తుంది. కానీ అంతా అయిపోయింది గురు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పద, డ్రాప్ చేస్తాను. వద్దు గురు. ఏ? ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలీదు. కాసేపు ఇక్కడే ఉండి సూర్యోదయాన్ని చూడాలనిపిస్తుంది. కొత్త సూర్యోదయం. అవును గురు, మీ ఇల్లెక్కడా? నీకు డబ్బులు ఇవ్వాలి కదా. పర్వాలేదు గురు, నేనేమి రాను. మా తమ్ముడితో పంపిస్తాను. ఇది నా విజిటింగ్ కార్డ్. ఇదేంటి? ఇందులో నా అడ్రస్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా నన్ను కలవాలనుకుంటే ఈ అడ్రస్కి రావచ్చు. నిజంగానా గురు? థ్యాంక్ యూ గురు. సారీ గురు. దేనికి? ఆ పోలీస్ స్టేషన్ గొడవలు అవన్నీ నా వల్లే కదా గురు. నీ వల్ల కొత్త విషయాలు తెలుసుకున్నాను. నువ్వు వెళ్ళు గురు. నీ పెళ్ళం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సారీ, నీ వైఫ్ నీకోసం ఎదురు చూస్తుంటుంది. I'll be there within 10 minutes, okay? ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పార్టీ ఉంది, నేను త్వరగా వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళకు, నాకు భయంగా ఉంది. భయం దేనికి? టాబ్లెట్ వేసుకో. అమ్మా. 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 హలో. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. వస్తున్నా ఆఫీస్కి? ఎందుకు రాను? ఈ రోజు ఖచ్చితంగా రావాలి. అదే చెప్పడానికి ఫోన్ చేశాను. ఆఫీస్ అయిపోగానే మనిద్దరం అలా అలా బయటికి వెళ్ళాలి. దేనికి? ఈ రోజు నా బర్త్డే. ఓ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్
ఓకే, నేను రెడీ వచ్చేస్తాను. బాయ్. ఏంటి ఈ మధ్య అభితో బాగా క్లోజ్ గా తిరుగుతున్నావు? రాకేష్ నేను చేసావు? తుంగలో తొక్కేనే. అదేంటి? రాకేష్ కేముంది, అంతా జీరో. అభిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. పెళ్లి చేసుకుంటావా? అతనికి ఆల్రెడీ పెళ్ళయిందే. భార్య చనిపోయింది కదే, పైగా అమాయకుడు, బోల్డంత ఆస్తుంది. అభి ఇప్పుడు ఒంటరి. ఇది సరైన టైం అతన్ని పడగొట్టడానికి. అందుకే నా రూట్ మార్చేసుకున్నాను. భలే తెలివైన దానివే నువ్వు. పెళ్ళే అక్కర్లేదు, ప్రేమ చాలు. నన్ను ఆశించిన వాడొక్కడే గురు. ఇప్పుడు నువ్వు నన్ను అంతగా అసహించుకోకు గురు. బాయ్. హలో సార్, మిమ్మల్ని. ఇక్కడ గులాబీ అనే అమ్మాయి ఉండాలి, మీకేమైనా తెలుసా? గులాబీనా? అది అడ్డా మీదకి రాకముందే వేరే బేరం దొరికినట్టుంది. అది రోజు రాదు, రేపు ట్రై చేసుకోండి. ఇప్పుడు కావాలంటే నేనున్నా. రేటు కూడా దానికన్నా తక్కువే. ఓకేనా? చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. వద్దు గురు, మానేశాను. అవును గురు, నైట్ అంతా నువ్వు ఇంటికి వెళ్ళలేదు కదా? నీ వైఫ్ నిన్నేం అనలేదా? లేదు. ఏమీ అనకుండా ఎలా ఉంటుంది? ఉంటే కదా. అంటే అంటే ఉంటే కదా అని. అయ్యో, మా నాతో చెప్పలేదు. చెప్పాను. చెప్పారా? నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? లేని వాళ్ళ గురించి అలా మాట్లాడుకో. నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? లేని వాళ్ళ గురించి అలా మాట్లాడుకో. సారీ గురు. ఇట్స్ ఓకే. అవును, నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదా? చెప్పానుగా, మానేశాను. పబ్ లో డాన్సర్ గా చేరాను. ఇది కథ కాదు గురు, నిజమే. ఎప్పుడైనా మీరు పబ్బుకు వచ్చినప్పుడు టిప్ ఇవ్వకుండా వెళ్తే మాత్రం బాగుండదు.